తనదంటూ ఏది ఆలోచించకుండా దేశం కోసమే ఆలోచించడం వారి జీవనపు ప్రత్యేకత. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యంగా నిండు నూరేళ్లు వారి జీవితాంతం సుఖంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ముందుగా నిర్ణయించబడిన పర్యటనల కారణంగా శ్రీ నారాయణ దాస్ గారి సప్తది జన్మ వేడుకలకు రాలేకపోతున్నా. 70th बर्थडे सेलिब्रेशन हो रहा है. वो मेरे से ज़्यादा बड़े छोटे नहीं हैं, बल्कि ज़्यादा बड़े नहीं हैं. लेकिन मैं आपको बताऊं कि मैं और सूरी न्यू साइंस कॉलेज में इलेक्शन जीतने के बाद में यूनिवर्सिटी के चक्कर लगा रहे थे और यूनिवर्सिटी इलेक्शन में मैं लड़ना चाह रहा था. कहीं कहीं कुछ बात करते और चले जाते, इधर जाते, उनके साथ साथ लोग आते रहते जाते रहते थे. एनीहाउ बैठकर हमने हॉस्टल में डिसीजन लिया सेपरेट तेलंगाना का, और उसके बाद ये तहरीक आज तक आई और आज तक भी मैं जय तेलंगाना ही कहता हूँ. और उसी बहुत सारे हमारे साथी तेलंगाना छोड़ दिए, ज़माने के साथ साथ अपने बहुत सारे लोग यहाँ मौजूद हैं जो उस ज़माने में काम किए, लेकिन अब हल्लू हल्लू वो तेलंगाना में आ रहे हैं. जब शायद उनको ये एहसास हुआ कि अरे भाई हम 69 में मार खा गए, अगर वो जब भी साथ देते और कंटिन्यू मूवमेंट रहता तो आज हम हासिल कर लेते. ये शिकायत मेरी नारायण दास साहब से भी है. जब वो मेरे ऑफिस में एक मीटिंग में मैंने उनसे कहा कि भाई आप इतने डायनेमिक आदमी और आपकी वजह से बहुत सारे लोग, ऐसा मालूम होता था कि इनके सब फॉलोअर्स हैं. अब आज जितने बैठे हुए हैं वो उनके चाहने वाले भी हैं, फॉलोअर्स भी हैं और उनको बड़ी इज्जत की निगाह से देखते हैं. हरिनाथ राव भी अमेरिका से आए हुए हैं जो यूनिवर्सिटी प्रेसिडेंट थे. बहरहाल तो उनको नए नारायण दास पैदा होंगे, वरना आज हर जगह लीडरशिप का फुकदान है. लीडरशिप नहीं है जिसकी वजह से आज बहुत सारे मसाइल पैदा हो गए हैं. बहरहाल मेरा जीतना भी नारायण दास जी के तुफैल में मैंने यूनिवर्सिटी इलेक्शन जीता, मुझे मिले. और उस वक्त 2 कैंडिडेट हरिनाथ राव और एक रेड्डी हमारे साथ ही थे, वो दोनों वोट बराबर लिए. लेकिन मुझे बड़ी खुशी हुई. मैं सोचता था मैं माइनॉरिटी का आदमी हूँ और कई हमारे मुस्लिम भाई मुझे कहे कि तुम कहाँ जीतते, क्यों हिमाकत कर रहे हो. लेकिन वाइस प्रेसिडेंट मैं उस वक्त जीता, तेलंगाना तहरीक में साथ रहा और आज तक मैं तेलंगाना के लिए खड़ा हूँ. పెద్దలు వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడతాం. పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ సన్మానంలో పెద్దలు మన ఐటీ మంత్రి గారు పొన్నాల లక్ష్మయ్య గారు, కృష్ణారెడ్డి గారు, పెద్దలు గవర్నర్ మాజీ గవర్నర్ రామారావు గారు, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి గారు, చుక్కా రామయ్య ఎమ్మెల్సీ గారు, పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దయచేసి మన బండారు దత్తాత్రేయ మాజీ కేంద్ర మంత్రులు దయచేసి మీరు పాఠశాల అభ్యసించిన ఆ తర్వాత 3 సంవత్సరాలు 1963 వరకు ఆర్ట్స్ కళాశాల 1964లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఎంఏ హిందీ పట్టభద్రులైన విద్యార్థి నేత, ఉద్యమ నాయకుడు. 1966-67 వరకు జరిగిన యూనివర్సిటీ అనాటమీ స్వయం ప్రతిపత్తి కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి స్వయం ప్రతిపత్తి సాధించడంలో శ్రీ నారాయణ దాస్ గారి పాత్ర ఆదర్శనీయం, చిరస్మరణీయం. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. 1966-1970 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అనేక విద్యార్థి ఉద్యమాల సారథ్యం అనుబంధంగా ఉన్న సుమారు 72 కళాశాలల విద్యార్థి సంఘాల ఎన్నికలలో వీరు చురుకుగా పాల్గొని దాదాపు మెజార్టీ సంఘాలను 4 సార్లు గెలిపించిన విద్యార్థి నేత, ఉద్యమ నాయకుడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథి. 1969 సంవత్సరంలో యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి కీర్తిశేషులు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ మాజీ ఎంపీ గారిని జనరల్ సెక్రటరీగా గెలిపించి ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ యాక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అన్నిటికీ పరిష్కారం అని తీర్మానించి తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించాడు. ఈ ఉద్యమం ఆనాటి కాలంలో ఉవ్వెత్తున లేచి విద్యార్థుల, ఉద్యోగుల, మేధావుల ఐక్య ఉద్యమంగా మారి తెలంగాణలోని ప్రతి గ్రామాలకు, పట్టణాలకు, జిల్లా
జిల్లాలకు వ్యాప్తి చెంది ప్రజా ఉద్యమంగా మారి పార్లమెంటును కొలిపివేసింది. వీరు మన రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక జాతీయ, రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన మన నిస్వార్థ సేవ త్యాగనిధి వల్ల రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఆ రోజుల్లో వీరి నాయకత్వంలో ఎంతో మంది విద్యార్థులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడి కింగ్ మేకర్ గా అని పేరు తెచ్చుకున్నాడు. స్నేహశీలి, దేశభక్తుడు, నిస్వార్థ త్యాగాన్ని కలిసి పనిచేసిన అనేక మంది స్నేహితులు వీరి స్ఫూర్తిని పొంది ఉన్నత స్థాయికి ఎదిగి సమాజంలో పారిశ్రామికవేత్తలుగా, విద్యావేత్తలుగా మరియు ఉద్యోగ, రాజకీయ రంగాలలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అనేక మంది స్వదేశంలోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డారు. విద్యార్థి దశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి అదే ఆదర్శంతో వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ నేటి వరకు బ్రహ్మచారిగా ఉండి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన శ్రేయసి సేవా తత్పరుడు, పద్మశాలి కుల బాంధవుడు మన నారాయణ దాస్ గారు. వీరి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాణాలు ఎదురుండి ధైర్య సాహసాలతో తన ఆశయ సాధనకై నిరంతరం పోరాడిన ప్రియతమ నాయకుడు నారాయణ దాస్. ఎమర్జెన్సీ రోజులలో 8 నెలలు 15 రోజులు ఉండి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత విడుదలైన దేశభక్తుడు, నిరంతర పోరాట త్యాగశీలి, నిస్వార్థ సేవకుడు, నిరాడంబరుడు, బ్రహ్మచారి, మనందరి ఆశాజ్యోతి ఆయన. వీరి ఆశయాలకు వెలుగులు నిరంతరము నేటి తరానికి ఒక స్ఫూర్తిని అందించుటకు అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సేవలందించు సద్భావనతో వీరి పేరును ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వీరి 70 వసంతాలు నిండిన సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోబడుతున్నవి. ఈ శుభ 70 వసంతాల జన్మదిన వేడుకల తర్వాత దయచేసి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా దిగాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మా మిత్రుడు ఇంద్రసేన్ రెడ్డి గారిని మాజీ శాసనసభ్యుడు మాట్లాడవలసిందిగా. సీనియర్లు లాస్ట్ అండి, మీరు జూనియర్లు. ఇప్పుడు శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఆల్ ఇండియా బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యులు వారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నారాయణ దాస్ గారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను స్కూల్ నుండి అప్పుడే కాలేజ్కి వచ్చాను. యూనివర్సిటీకి విద్యార్థి పరిషత్తులో 12th నేనున్నప్పుడు అప్పుడు విద్యార్థి పరిషత్తులో పర్మిషన్ ఉండేది కాదు, ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ అనేటువంటి దీంతో. కానీ విద్యానగర్లో ఉన్నప్పుడు కాలేజ్ ఈ విద్యార్థి పరిషత్తు యాక్టివిటీస్ తోటి పరిచయం. ఆ తర్వాత సైన్స్ కాలేజ్, సిటీ సైన్స్ కాలేజ్లో చేరిన తర్వాత విద్యార్థి పరిషత్ యాక్టివిటీస్ అంటే యూనివర్సిటీలో సూర్దాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నారాయణ దాసు ఈ బ్యాచ్ ఉండేది. యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను. మల్లికార్జును వీళ్ళందరూ కూడా అప్పుడు మన తరఫున కంటెస్ట్ చేశారు. ఆ రకంగా ఏబీవీపీ యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళున్నారని చెప్తే, వారి తర్వాత సెకండ్ బ్యాచ్లో ఆ యొక్క విద్యార్థి పరిషత్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లటంలో నేనున్నాను. కాబట్టి వారి యొక్క స్పిరిటే తర్వాత కంటిన్యూ చేసినాం. ఆ రోజు నారాయణ దాస్ అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నిటినీ సాధించేవాడు, అందరినీ ముందుకు తోసేటువంటి వ్యక్తి, ఆర్గనైజేషన్ దీంట్లో వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తి నారాయణ దాసు. వారు ఈరోజు ఈ యొక్క 70 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వివిధ
ఐడియాలజికల్ దీంట్లో సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ సంస్థలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాలేజ్ డేస్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకొని అందరూ కలిసి ఉండేటువంటి తత్వం ఈరోజు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఈ నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారిని ఈ రకంగా గౌరవించినందుకు ప్రత్యేకంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయుష్ని ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రసేన్ రెడ్డి గారు. ఇప్పుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చారు. దయచేసి వేదిక మీద రావాల్సిందిగానే మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా బద్దం బాలరెడ్డి గారు, వారు మాజీ శాసనసభ్యులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగానే మనం చేస్తాము. మందార సత్యారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, వారిని సన్మానించి 2 మాటలు మాట్లాడితే వారు వచ్చి మాట్లాడవచ్చు మనం చేస్తాము. ఇప్పుడు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఆవాస్ విద్యాలయం పక్షాన లక్ష్మారెడ్డి గారు, సాంబశివరెడ్డి గారు, గోపాలరావు గారు వారు సన్మానం చేస్తాము. సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తూ సత్యారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. సభకు నమస్కారం. వేదిక పైన పెద్దలు అందరికీ నమస్కారం. వేదిక ఎదురుగా చాలా మంది వారి శిష్యురికంలో, వారి సహచర్యంలో, వారి ప్రేమాభిమానాలతో చాలా మంది చాలా రంగాల్లో చాలా ఉన్నత శిఖరాలకు ఎక్కినారు. కానీ నారాయణ దాస్ మాత్రం అక్కడే ఉన్నాడు అని చాలా మంది అనుకుంటారు. ఒకడనేట మా ఊళ్ళో ఆయన 7వ తరగతిలో 7 ఏళ్ళ నుంచి అదే తరగతిలో ఉన్నాడు. 7 ఏళ్ళ నుంచి 7వ తరగతిలో ఉంటే వాడు అంత బడుతాయా, వాడంత స్ఫూర్తితోని మనం అందరం వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ సామాజిక స్పృహతోని సమాజానికి మీలయ్యే పనులు చేయాలని కోరుతూ నేను నమస్కారం. ఇప్పుడు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నా. మాజీ కేంద్ర మంత్రి వర్యులు నారాయణ దాస్ గారితో సుపరిచితుడు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రోగ్రామాన్ని మొత్తము ఎఫ్టీ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి మన మిత్రులు, మన పిల్లలు చూసుకుంటా ఉన్నారు. ఎఫ్టీవీ మనం దాన్ని కూడా ఇక్కడ ఎవరైనా ఉంటే దాన్ని మనం గమనించవచ్చని మనం చేస్తా ఉన్నాం. శ్రీ రాకేష్ ద్వారా, రాకేష్ రెడ్డి గారని నారాయణ దాస్ గారికి దగ్గర మిత్రుడు, మా అందరికి కూడా ఆప్తుడు, చక్కటి సోషల్గా వర్క్ చేస్తున్నాడు గ్రామాల యొక్క అభివృద్ధి కొరకు. రాకేష్ గారు స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఎఫ్టీ ద్వారా అమెరికా వాళ్లకు, మన మిత్రులకు, మన శ్రేయోభిలాషులకు దీన్ని అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ వన్నాల శ్రీరాములు గారు, నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ నారాయణ దాస్ గారు, ఇద్దరు గురువర్యులు శ్రీ సుఖరామయ్య గారు, నాగం జనార్దన్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మల్లపల్లి లక్ష్మయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది, సత్యనారాయణ గారు, జంగారెడ్డి గారు, శ్రీ విద్యాసాగర్ రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, సిద్ధయ్య గారు, ఇంకా అనేక మంది, ఒకరు అని చెప్పకుండా అన్ని సిద్ధాంతాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, ఒక పార్టీ అని కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, అజీజ్ పాషా, సిపిఐ, ఇంకా అనేక మంది ఈ మేధావులు, అన్ని రకాల సామాజిక వర్గాల వారు పాల్గొనమంటేనే నారాయణ దాస్ గారు ప్రజల మనిషి అనేది ఇది స్పష్టంగా బయటపడినటువంటి విషయమని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. ఎందుకంటే నేను మొట్టమొదలు నారాయణ దాస్ గారిని 1966లో
ఉస్మానియా యూనివర్సిటీలో చూశాను. 66లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి 67లో అయినా 66లో అయినా నారాయణ దాస్ గారు చెప్పిందే యూనివర్సిటీలో వేదమని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం నారాయణ దాస్ గారు ఏం చెప్తే ఎవరు అధ్యక్షుడు కావాలంటే ఆయన అధ్యక్షుడు, ఆయన చిన్న చిట్టి ఇచ్చి నువ్వు సెక్రటరీ అంటే ఆయన సెక్రటరీ, నువ్వు యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంటే నువ్వు యూనివర్సిటీ ప్రెసిడెంట్. కానీ ఒక మాట చెప్పేవారు నాకు ఇంకా గుర్తున్నది, నారాయణ దాస్ గారు చెప్పేది, నువ్వు కాకి నెగ్గర వేసుకొని పోతేనే నువ్వు అధ్యక్షుడు తప్ప లేకపోతే కావు అని రహస్యంగా చెప్పి కాకి నెగ్గర వేయించినటువంటి ఘనత కూడా నారాయణ దాస్ గారికి ఉందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. కాకినగర్, ఎందుకంటే నేను కూడా అప్పుడు కొత్తగా కాకినగర్లో వచ్చాను. నాకు అర్థం కాలేదు. చాలామంది చెప్పారు నారాయణ దాస్ గారు నారాయణ దాస్ గారు నారాయణ దాస్ గారు అంటే నేను ఎవరి నారాయణ దాస్ గారిని చూద్దామని నేను యూనివర్సిటీకి వెళ్తే ఈ బక్కపల్సి మనిషి ఏమీ శక్తి లేని మనిషి ఇంత శక్తి ఎట్లా ఉండని నేను చూస్తే ఆయన చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యూహరచన, ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఒక చక్కటి వ్యూహరచన, ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్, చాలా చక్కటి స్ట్రాటజిస్ట్. ఎందుకంటే యూనివర్సిటీ రాజకీయాలను శాసించి తెలంగాణలో అన్ని కాలేజీల్లో ఆనాడు జాతీయ భావాలకు పూర్తిగా జెండా ఎత్తినటువంటి నాయకుడు నారాయణ దాస్ గారని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. ఇవాళ తెలంగాణ అనేటువంటి రాష్ట్రానికి ప్రాణం పోసింది కూడా మళ్ళీ నారాయణ దాస్ గారే అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. వారు మొట్టమొదలు 69లో తెలంగాణ సేఫ్ గార్డ్స్ అని ఉద్యమం తీసినాం. అదే సేఫ్ గార్డ్స్ అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కింద ఏర్పడింది. కాబట్టి నాకు విశ్వాసం ఉంది వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే వారికి నిజమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ మనము వారితో స్ఫూర్తి తీసుకొని రాబోయే తరానికి ఈ ఆదర్శం అనేది నిస్వార్థంగా దేశానికి సేవ చేయడం, అంకిత భావంతో పనిచేయడం, ఈ రెండు కూడా నారాయణ దాస్ గారు వారు నిరూపించినారు. ఏ పదవి లేకున్నా మనం నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధితోటి మనం ఒక క్రమశిక్షణతో ఉంటే మనం పైకి వెళ్తామని చెప్పినటువంటి నారాయణ దాస్ గారికి నేను నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు తప్పకుండా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలను కల్పించి వారికి మా మిత్రుడు బాలేశ్వర్ గారు వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనోహర్ ప్రసాద్ వారు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీలో మేము అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన ఒక అండర్గ్రౌండ్లో ఉండేవారు. అలాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు కనపడుతున్నారు. నాకు ఇవాళ ఒక సంతోషం ఏముందంటే పాత వాళ్ళందరూ అంటే 67 నుంచి ఇప్పటిదాకా కలిసినటువంటి వాళ్ళు ఇక్కడ కలవడం అనేది ఇది గొప్ప సన్నివేశంగా నేను తప్పకుండా భావిస్తూ నిర్వహించినటువంటి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి జితేందర్ రెడ్డి గారు వచ్చారు, శోభా గారు, మిగతా నేను ఇదివరకే పిలిచాను. దయచేసి మీరు వేదిక మీదకి వస్తే